శ్రీనివాస్ యాదవ్ గారు ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? గోదావరి బనకచెర్ల లింక్‌ను చంద్రబాబు గేమ్ చేంజర్‌గా చెప్తున్నాడు. మరి తీవ్ర స్థాయిలో కుట్రలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి మేడిగడ్డని సాకుగా చూపించి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే వ్యవహరిస్తుందో దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని తెలంగాణకి ఇక చారిత్రక తప్పిదం జరగబోతుంది మళ్ళొక్కసారి అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఎట్లా చూడాలి? ప్రధానంగా తెలంగాణ ఉద్యమము పోరాటం మొదలైందే నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు అనేది ప్రధానమైన అంశం మనకు. ఎందుకంటే అప్పటికి కడుపు చేత పట్టుకొని మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, మైగ్రేషన్ పోయిన పరిస్థితులలో మంచి భూములుండి నీళ్లు లేకనే మనం ఆగమైపోతున్నామని తెలంగాణ ఉద్యమం, మలిదశ ఉద్యమం మొదలైంది. ఈరోజు తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత తెలంగాణ 14 ఏళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో, ఒక స్పష్టమైన నాయకత్వంలో తెలంగాణను సాధించుకోవడం జరిగింది. సాధించుకోవడమే కాదు, సాధించుకున్న తర్వాత సార్ ఒక మాట చెప్పేవారు కేసీఆర్ గారు ఉద్యమంలో, మడిమే అడ్డం పెడితే మడి నిండాలే. సో తెలంగాణ వచ్చిన తర్వాత మడిమే అడ్డం పెడితే మడి నిండింది. దానికి ఒకటే సాక్ష్యం. మనం ఏదో మాట్లాడుతున్నామని కాదు. 14 కంటే ముందు 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి ధాన్యం తెలంగాణ వచ్చిన తర్వాత, కేసీఆర్ గారి నాయకత్వంలో పరిపాలన జరిగిన తర్వాత, ప్రాజెక్టులు కట్టుకున్న తర్వాత, చెరువులను పూడిక తీసుకున్న తర్వాత, మంచిగా చేసుకున్న తర్వాత 1,64,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయింది. ఇది ఎట్లయింది? రాత్రి కాలే. మంచి నీళ్ళు ఇస్తే, అది కూడా వరి ధాన్యం, ఏదో పత్తిో, జొన్ననో, ఇంకో పెసల్లో, ఇంకో కందులో ఒక పంటకు ఒక తడి కడితే వచ్చే నీళ్ళు కాదు. 24 గంటలు 3 నెలలు 90 రోజులు నీళ్లు నిల్వ ఉంటే తప్ప పండని పంట. అంత నీళ్లు మనం ఈరోజు తెలంగాణ సమాజానికి కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మిగతా అన్ని ఛానల్స్ను ఓపెన్ చేసి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏమవుతుంది? గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి, శిష్యుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి మళ్ళా నీళ్ళ దొంగతనం చేసే ప్రయత్నం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అంటున్నంటే మేడం, ఈరోజు ఒక్క పిల్లరు పర్రెబాస్తేనే మొత్తం ప్రపంచమంతా పర్రెబాసింది, 2 భూములు 2 ఒక్కలైంది అని కాంగ్రెస్ మొత్తుకుంటుంది. మరి అదే పోలవరం ప్రాజెక్టు ఏదైతే డీవాల్ ఉందో అది 500 కడితే కిలోమీటర్న్నర కడితే మొత్తం కొట్టుకునే పోయింది కదా. అది కేంద్ర ప్రభుత్వమే కట్టింది కదా, కేంద్ర ప్రభుత్వం పైసలే కదా. మరి కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్లతో కట్టింది కదా. మరి దాని మీద ఏ కమిషన్ ఏది? దానికి సంబంధించిన వ్యవహారాలు ఏవి లేవు. కానీ ఒక్క పిల్లరు పర్రెబాస్తే మొత్తం కూలిపోయింది, కాలిపోయింది అంటారు. కాళేశ్వరం అంటే ఏంది మేడం? 3 డ్యాములు, ప్రాజెక్టులు, నీళ్లు, మొత్తము ఒక వ్యవస్థ. దాన్ని పట్టుకొని ఈరోజు కూలిపోయింది, కాలిపోయింది అని ప్రచారం చేసినావు. నువ్వు ఎలక్షన్లో 4 ఓట్లు తెలుసుకున్నావు, పరిపాలిస్తున్నావు. నేనేమంటున్నంటే అయిపోయింది ఎలక్షన్, రిజల్ట్ వచ్చింది, నీకు పరిపాలన అవకాశం ఇచ్చారు, నువ్వు మంచిగా పరిపాలించు, దాన్ని రిపేర్ చేయి, నీళ్ళు ఇయ్యి. ఎందుకంటే మేడం, నా చిన్నతనం నుంచి చూస్తున్నా, ఎక్కడ వంచనగిరి, ఎక్కడ కేసముద్రము, ఎక్కడ మరిపేట బంగ్లా, ఎక్కడ డోర్నకల్లు కొరివి, ఎట్లా వస్తున్నాయి మేడం నీళ్ళు? సూర్యాపేట ఎట్లా వస్తున్నాయి మేడం? మరి మీరు 50 ఏళ్ళు పరిపాలించారు కదా, మరి 50 ఏళ్ళు పరిపాలిస్తే మీరు ఇవ్వపోయిన నీళ్ళు? అసలు తెలంగాణ ఉద్యమమే రాకపోయేది కదా. అంటే స్పష్టంగా కాళేశ్వరం వెనుక కాంగ్రెస్ కుట్ర చేస్తుంది. ఆ కుట్రలో ఉన్నది ప్రధానంగా ఈరోజు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు గురువుకు గిఫ్ట్గా ఇవ్వాలని బంకచెర్లను కట్టుకోవడానికే ఇప్పుడు కాళేశ్వరం ఇక్కడ పర్రెబాసిందనే పర్రెముత్తలేడు. దాన్ని చూపించి ఈరోజు అక్కడ వాళ్ళు ప్రాజెక్ట్ కట్టుకుంటుండ్రు. కాబట్టి ఈ కుట్రను తెలంగాణ సమాజం గమనిస్తుంది మేడం. 14 ఏళ్ల ముందు నేను చాలా పౌరహక్కు సంఘాలలో పనిచేసిన, చాలామంది మేధావులతో, బాలగోపాల్ సార్తో తిరిగిన, అట్లాంటి వాళ్ళతో తిరిగినాం. రైతులు చనిపోయేది మేడం, ఫ్యాక్టరీ ఫైండింగ్ కేసు పోయింది మేడం. ఈ 9 ఏళ్ళ పరిపాలనలో ఒక్క రైతు ఎక్కడన్నా చనిపోయినా మేడం? ఈరోజు పంటలు ఎండిపోతున్నాయి. ఎప్పుడన్నా మనం 10 ఏళ్ళల్లో పంటలు ఎండిపోయిన ఫోటోలు చూసినామా? రైతు ఆత్మహత్య చేసుకున్న ఫోటోలు చూసినామా మనం? కానీ ఈ 16, 14, 15 నెలల్లో, 18 నెలల్లో ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? పంటలు ఎండిపోతున్నాయి, గొర్రెలు మేస్తున్నాయి. రైతులు డైరెక్ట్ పోయి ఒక మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ ఆఫీస్లో సూసైడ్ చేసుకుంటున్నాడు. ఎక్కడికి పోతున్నాం మేడం? ఇదంతా మొత్తము ఆంధ్ర సంబంధించిన చంద్రబాబు నాయుడు ఈరోజు దీన్ని వెనకాల ఉండి నడిపిస్తుండు. ఇక్కడ నీళ్లను దోసుకపోయే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ మళ్ళా రైతాంగాన్ని మళ్ళా ఉరులు చేసుకునేటట్టు చేస్తుండు, మళ్ళీ బాయిల కాడ చచ్చిపోయేటట్టు చేస్తున్నాడు. ఇదంతా ఒక కుట్ర జరుగుతుంది. ఇది తెలంగాణ సమాజం గమనిస్తుంది. కాబట్టి కేసీఆర్ ఉన్నప్పుడు ఏ కుట్ర జరగలే, ఇటు కన్నెత్తి కూడా చూడలే. ఇప్పుడు మాత్రం ఏకంగా నీళ్ళనే దోసుకపోవడానికి చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తుండు. ఆ కుట్రకు సపోర్ట్గా ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు
చేస్తున్నాడు. ఇదంతా తెలంగాణ సమాజం చూస్తుంది. సమయంలో కర్రు కాల్చి వాత పెట్టే పరిస్థితి వస్తుంది తప్పకుండా. కాంగ్రెస్కు గతంలో కర్రు కాల్చి వాత పెట్టిరు. రేపు సర్పంచ్ ఎలక్షన్లలో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టే రోజు దగ్గరలో ఉంది.